నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని ఒక చాలా ముఖ్యమైన అంశంపై లోతైన విశ్లేషణ చేద్దాం. ఇది దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో కనిపిస్తుంది, కానీ చాలా మందిని కాస్త ఆ, గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. అదేంటంటే విశేషణాల తారతమ్యాలు, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. నమస్కారం. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఒక ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకంలోని కొన్ని పేజీలు. ఇందులో కేవలం నియమాలే కాకుండా వాటిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ, రకరకాల ఉదాహరణలున్నాయి. మన ఉద్దేశం ఈ గ్రామర్ నియమాలను కేవలం బట్టి పట్టడం కాదు, అవి ఎలా పనిచేస్తాయి, వాటి వెనుక ఉన్న తర్కమేమిటి అని సరదాగా సులభంగా అర్థం చేసుకోవడం. ఓకే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం. అవును, భాషలోని అందం దాని నియమాలను అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ఈరోజు మనం విశేషణాల ద్వారా ఒక వస్తువు, వ్యక్తి లేదా ప్రదేశం యొక్క గుణాన్ని ఎలా వర్ణిస్తామో, ఎలా పోలుస్తామో చూద్దాం. ఈ పోలికలోనే భాష యొక్క అసలైన సౌందర్యం దాగి ఉంటుంది. అయితే ఈ పాఠంలో ఇచ్చిన ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. దీని పేరు ముగ్గురు స్నేహితుల కథ. చిన్నోడు, పెద్దోడు, భీముడు అనే ముగ్గురు స్నేహితులు మిల్కీ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్తారు. ఈ కథ చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మన టాపిక్కి సరైన పునాది వేస్తుంది. ఆ కథలో ఏమవుతుందంటే, ప్రయాణంలో చిన్నోడు దూరాన ఉన్న కొన్ని పెద్ద బిగ్ రాళ్లను చూపిస్తాడు. దానికి పెద్దోడు తను వయసులో పెద్దవాణ్ణి, ఓల్డర్, బలవంతుణ్ణి, స్ట్రాంగర్, కాబట్టి ఇంకా ఎత్తైన టాలర్ బండను ఎక్కగలనని అంటాడు. ఓకే. వాళ్ల మాటలు విన్న భీముడు నవ్వి తను అందరికన్నా బలవంతుణ్ణి, స్ట్రాంగెస్ట్ అని, ఇంకా పొడవైనవాణ్ణి, టాలెస్ట్ అని చెప్తాడు. ఇక్కడే మన అంశం మొత్తం దాగి ఉంది. ఈ చిన్న సంభాషణలోనే 3 రకాల పోలికలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని విడదీసి చూద్దాం. మొదటిది కేవలం ఒక గుణాన్ని చెప్పడం, అంటే ఎలాంటి పోలిక లేకుండా ఒక దాని గురించి వర్ణించడం, అంటే మామూలుగా చెప్పడం. అవును. ఉదాహరణకు, కథలో వాళ్ళు ఒక ప్రకాశవంతమైన పసుపు పువ్వు, అ బ్రైట్ యెల్లో ఫ్లవర్, చూస్తారు. దీన్ని మనం పాజిటివ్ డిగ్రీ అంటాం. ఇదొక వస్తువు లేదా వ్యక్తి యొక్క సహజ గుణాన్ని చెబుతుంది. బిగ్ రాళ్ళు అనడం కూడా ఇదే. అంటే కేవలం ఎలా ఉంది అని చెప్పడం, పోలిక లేదు. ఓకే, సరిగ్గా. ఇక రెండవది రెండింటి మధ్య పోలిక. కథలో పెద్దోడు తనను తాను చిన్నోడితో పోల్చుకుంటున్నాడు కదా, తను ఓల్డర్, స్ట్రాంగర్, టాలర్ అని చెప్తున్నాడు. అవును. అంటే ఒకరికంటే మరొకరు ఎక్కువ అని. సోర్స్ మెటీరియల్లోని మరో ఉదాహరణలో, ఈ పసుపు పువ్వు మిగతా వాటికన్నా అందంగా ఉంది అంటారు. దిస్ yellow one is prettier than the others. ఇక్కడ ఒకదాన్ని మరొకదానితో పోలుస్తున్నాం. దీన్ని కంపారిటివ్ డిగ్రీ అంటాం. అర్థమైంది. ఇద్దరు లేదా రెండు వస్తువుల మధ్య తేడా చెప్పడానికి ఇది వాడతాం. మరి మూడవది ఒక సమూహంలో లేదా అన్నింటిలోనూ ఉత్తమమైనదిగా చెప్పడం. భీముడు తనను తాను అందరికన్నా స్ట్రాంగెస్ట్, టాలెస్ట్ అని ప్రకటించుకున్నాడు. అంటే ఆ గ్రూప్లో అతన్ని మించిన వారు లేరు. కరెక్ట్. కథలోని మరో ఉదాహరణలో ఒక ఊదరంగు పువ్వులు చూసి, ఈ ఊదరంగు పువ్వు అన్నింటికన్నా చాలా అందమైనది అంటారు. దిస్ పర్పుల్ ఫ్లవర్ ఈజ్ ద ప్రిటియెస్ట్ ఫ్లవర్ ఆఫ్ ఆల్. దీన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఓకే. పాజిటివ్ అంటే సాధారణ వర్ణన, కంపారిటివ్ అంటే ఇద్దరి మధ్య పోలిక, సూపర్లేటివ్ అంటే అందరిలోనూ ఉత్తమమైనది. కథతో చెప్పడం వల్ల ఇది చాలా సులభంగా అర్థమైంది. అవును, మొత్తం సారాంశం ఇదే: సాధారణ వర్ణన, ఇద్దరి మధ్య పోలిక, మరియు సమూహంలో అత్యుత్తమమైన దాన్ని గుర్తించడం. అయితే ఇక్కడ నాకొక సందేహం. బిగ్ అనే పదం బిగ్గర్, బిగ్గెస్ట్గా మారింది. స్ట్రాంగ్ కూడా స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్ అయింది. కానీ సోర్స్ మెటీరియల్లో ఇంపార్టెంట్ అనే పదానికి మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని వాడారు. ఇంపార్టెంటర్ అనకూడదా? రెండు విశేషణాలే కదా, వీటి మధ్య తేడా ఎందుకొస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా మందికొచ్చే సందేహమే. ఈ మార్పులు యాదృచ్ఛికంగా రావు. వీటికి కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి. వాటి వెనక ఒక తర్కం కూడా ఉంది. మొదటి నియమం ప్రకారం చాలా వరకు ఒకే అక్షరం, అంటే మోనోసిలబిక్ ఉన్న చిన్న పదాలకు, అంటే ఒకేసారి పలకగలిగేవి, టాల్, స్మాల్ లాంటివి. అవును, టాల్, స్మాల్, స్ట్రాంగ్, వీటికి కంపారిటివ్ కోసం పదం చివర ఈఆర్ మరియు సూపర్లేటివ్ కోసం ఈఎస్టీ కలుపుతాం. టాల్, టాలర్, టాలెస్ట్, స్మాల్, స్మాలర్,
స్మాలెస్ట్. సింపుల్. ఇక మీరడిగిన కేள்వికి వద్దాం. నియమం 2 ప్రకారం 1 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్న పెద్ద పదాలకు మనం పదాన్ని మార్చకుండా దాని ముందు మోర్ మరియు మోస్ట్ అనే పదాలను వాడతాం. బ్యూటిఫుల్, ఇంపార్టెంట్ లాంటివి. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, లేదా డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. దీని వెనక ఉన్న తర్కమేమిటి? ఏదైనా కారణముందా? దీని వెనక ఒక సులభమైన తర్కముంది. ఉచ్చారణ సౌలభ్యం. అంటే ఫొనెటిక్ ఈజ్. బ్యూటిఫులర్ లేదా ఇంపార్టెంటర్ అని పలకడం కొంచెం కష్టంగా, అసహజంగా ఉంటుంది కదా. నిజమే. వినడానికి కూడా కొంచెం తేడాగా ఉంది. అవును. భాష ఎప్పుడూ సౌలభ్యం వైపు మొగ్గు చూపుతుంది. అందుకే మోర్ బ్యూటిఫుల్ లేదా మోర్ ఇంపార్టెంట్ అని చెప్పడం సులభంగా, వినసొంపుగా ఉంటుంది. భాష కేవలం నియమాల సముదాయం కాదు, అది మన సౌలభ్యం కోసం ఏర్పడింది. వావ్! ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే నియమం వెనుక కూడా ఒక కారణముందన్నమాట. ఇక కొన్ని అక్షరక్రమ, స్పెల్లింగ్ నియమాలు కూడా ఉన్నాయి కదా. సోర్స్లో వైతో ముగిసే పదాల గురించి చెప్పారు. అవును. ఇది 3వ నియమం. ఒక పదం వైతో ముగిసి దాని ముందు ఒక హల్లు అంటే కాన్సనెంట్ ఉంటే ఆ వై అక్షరాన్ని ఐగా మార్చి ఆ తర్వాత ఈఆర్ లేదా ఈఎస్టీ కలుపుతాం. ఉదాహరణకి హ్యాపీ. కరెక్ట్. హ్యాపీ అనే పదం హ్యాపీయర్, హ్యాపీయెస్ట్గా మారుతుంది. అలాగే ప్రిటీ, ప్రిటియర్, ప్రిటియెస్ట్. అయితే వైకి ముందు అచ్చు, వొవెల్ ఉంటే ఈ మార్పు ఉండదు. అవును. ఉదాహరణకు గే అనే పదం గేయర్, గేయెస్ట్గా మారుతుంది. వై అలాగే ఉంటుంది. ఇది కూడా సోర్స్లో స్పష్టంగా ఇచ్చారు. ఈ చిన్న తేడాను గమనించడం ముఖ్యం. సరిగ్గా. ఎందుకంటే స్పెల్లింగ్ తప్పులు కూడా మార్కులను ప్రభావితం చేస్తాయి. ఇక్కడే అసలు మలుపొస్తుంది. కొన్ని పదాలు ఈ నియమాలలో దేనినీ పాటించవు. వాటిని క్రమరహిత విశేషణాలు అంటారు. ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్స్. పోటీ పరీక్షల దృష్ట్యా ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా తప్పులు జరుగుతుంటాయి. నిజమే. వీటికి ప్రత్యేక నియమమంటూ ఏదీ లేదు. వాటి రూపాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే వీటిని గుర్తుంచుకోవడం చాలా అవసరం. కథలోని భీముడు నా బలం మంచిది అని చెప్పి పెద్దోడికన్నా తన బలం మంచిదే అని చెప్పాలనుకుంటే గుడ్కి గుడర్ అనడు, బెటర్ అంటాడు. అవును. దానికి బదులుగా బెటర్ అంటాడు. అందరికన్నా తన బలం ఉత్తమమైనది అనడానికి బెస్ట్ అంటాడు. అంటే గుడ్, బెటర్, బెస్ట్. అలాగే బ్యాడ్ లేదా ఇల్ అనే పదాలకు వర్డ్స్, వర్స్ట్ వస్తాయి. సరిగ్గా. మచ్ అంటే ఎంత లేదా మెనీ అంటే ఎన్ని. రెండింటికి కంపారిటివ్లో మోర్, సూపర్లేటివ్లో మోస్ట్ వస్తుంది. ఇక ఓల్డ్ అనే పదానికి ఓల్డర్, ఓల్డెస్ట్తో పాటు ఎల్డర్, ఎల్డెస్ట్ అనే రూపాలు కూడా ఉన్నాయి. వీటి మధ్య ఉన్న తేడా చాలా సూక్ష్మమైనది. ఓకే. ఈ పదాలు ఏ నియమాన్ని అనుసరించువు కాబట్టి వీటిని ప్రత్యేకంగా అభ్యాసం చేయాల్సిందే. సరే, పదాలెలా మారతాయో చూశాం. టాల్కి టాలర్, బ్యూటిఫుల్కి మోర్ బ్యూటిఫుల్ అని. కానీ అసలైన సవాలు వీటిని వాక్యాలలో వాడటంలోనే ఉంటుంది కదా. అవును. ఒకే విషయాన్ని 3 రకాలుగా చెప్పగలగడం భాషపై మన పట్టును చూపిస్తుంది. సో ఈ వాక్య నిర్మాణాలను ఎలా మార్చాలో చూద్దాం. సోర్స్ మెటీరియల్లో కొన్ని మోడల్స్ ఇచ్చారు. అవును. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఒకే అర్థాన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పవచ్చో ఇది చూపిస్తుంది. మొదటి మోడల్ 2 వ్యక్తులు లేదా వస్తువుల మధ్య పోలిక గురించి చెబుతుంది. ఉదాహరణకు రవి మణి కంటే పొడవుగా ఉన్నాడు అని చెప్పడానికి రవి ఈజ్ టాలర్ దాన్ మణి అంటాం. ఇది కంపారిటివ్ డిగ్రీ. దీని అర్థం మణి రవి అంత పొడవుగా లేడు అని కదా. అంటే మణి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రవి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపారిటివ్ వాక్యం పాజిటివ్గా ఉంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు అది నెగెటివ్గా మారుతుంది. కరెక్ట్. ఇది ఒక ముఖ్యమైన సూత్రం. ఖచ్చితంగా. ఇప్పుడు మోడల్ 3కి వెళ్దాం. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువు అందరికన్నా గొప్ప అని చెప్పే సందర్భం. ఉదాహరణకు షేక్స్పియర్ అందరికన్నా గొప్ప నాటక రచయిత. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సరే, దీన్ని కంపారిటివ్లోకి మార్చాలంటే మనం షేక్స్పియర్ను మిగిలిన ప్రతి నాటక రచయితతో పోల్చాలి. అంటే షేక్స్పియర్ మరే ఇతర నాటక రచయిత కంటే గొప్పవాడు అని చెప్పాలి. షేక్స్పియర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్. ఆ ఎనీ అదర్ అనే పదం కీలకం. కరెక్టేనా? అద్భుతం. సరిగ్గా పట్టుకున్నారు. అదే వాక్యాన్ని పాజిటివ్లో చెప్పాలంటే మరే ఇతర నాటక రచయిత షేక్స్పియర్ అంత గొప్పవాడు కాదు అని చెప్పాలి. అంటే
నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ సో గ్రేట్ యాజ్ షేక్స్పియర్. ఇక్కడ వాక్యం నో అదర్తో మొదలవుతుంది. అవును. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. అయితే మోడల్ 4 కొంచెం భిన్నంగా ట్రికీగా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి గొప్పవారిలో ఒకరు, కానీ ఏకైక గొప్ప వ్యక్తి కాదు. హా. ఉదాహరణకు అబ్దుల్ కలాం భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరు. అబ్దుల్ కలాం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజనరీస్ ఆఫ్ ఇండియా. అవును. ఇక్కడ ఆయన ఒక్కరే గొప్పవారు కాదు, గొప్పవారిలో ఒకరు. కాబట్టి కంపారిటివ్లోకి మార్చేటప్పుడు అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దెన్ మెనీ అదర్ విజనరీస్ ఆఫ్ ఇండియా అంటాం. ఇక్కడ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ వాడతాం. గమనించండి, అంతకుముందు మోడల్లో ఎనీ అదర్ వాడాం. ఆ ఇప్పుడే నాకు సరిగ్గా అర్థమైంది. ద గ్రేటెస్ట్ అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే కాబట్టి మిగిలిన అందరితో పోలుస్తున్నాం, అందుకే ఎనీ అదర్. కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అన్నప్పుడు ఆ వ్యక్తితో పాటు మరికొంతమంది గొప్పవారు ఉన్నారు. నిజమే. కాబట్టి అతను చాలా మంది కన్నా గొప్పవాడు, కాని అందరికన్నా కాదు. అందుకే మెనీ అదర్. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్, అంటే విజనరీస్ వాడతాం కాబట్టే కంపారిటివ్లో మెనీ అదర్ వస్తుంది. ఇది ఒక మంచి లాజిక్. చాలా బాగా విశ్లేషించారు. ఇక పాజిటివ్ డిగ్రీలో చాలా కొద్దిమంది దార్శనికులు మాత్రమే కలాం అంత గొప్పవారు అని చెప్పాలి. వెరీ ఫ్యూ విజనరీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. ఇక్కడ వెరీ ఫ్యూతో వాక్యం ప్రారంభమవుతుంది. ఈ చిన్న తేడాలు అర్థం చేసుకుంటే వాక్యాలను మార్చడం చాలా సులభం. ఇప్పుడు సోర్స్ మెటీరియల్లో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ పాయింట్స్ గురించి చర్చిద్దాం. ఇవి తరచుగా తప్పులు చేసే కొన్ని ప్రత్యేకమైన నియమాలు. తప్పకుండా. ఇందులో మొదటిది చాలా ఆసక్తికరమైనది. కొన్ని విశేషణాలకు కంపారిటివ్ సూపర్లేటివ్ రూపాలు ఉండవు. ఎందుకంటే అవి ఒక సంపూర్ణ స్థితిని, అంటే అబ్సల్యూట్ క్వాలిటీని సూచిస్తాయి. ఉదాహరణకు పర్ఫెక్ట్ యూనిక్. అవును. పర్ఫెక్ట్, యూనిక్, కంప్లీట్, డెడ్, సింగులర్, రౌండ్. అంటే ఒక విషయం యూనిక్గా ఉంటే అది మోర్ యూనిక్గా ఉండలేదు, అది ఇప్పటికే ప్రత్యేకమైనది. ఒక పని కంప్లీట్ అయితే అది మోర్ కంప్లీట్ అవ్వదు. ఇది మీరు ముందు చెప్పినట్లు భాష కేవలం నియమాల సముదాయం కాదు, అది తర్కంపై ఆధారపడి ఉంటుంది అనడానికి మరో ఉదాహరణ. సరిగ్గా. ఇక్కడ పోలికకు ఆస్కారం లేదు. రెండవ ముఖ్యమైన విషయం, కొన్ని లాటిన్ మూలాలున్న పదాలు థాన్కి బదులుగా టూని తీసుకుంటాయి. ఇక్కడ చాలామంది తప్పులు చేస్తుంటారు. ఓ, ఇది చాలా ముఖ్యం. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ సీనియర్ టు మీ బదులు సీనియర్ దాన్ మీ అని రాసి చాలాసార్లు మార్కులు పోగొట్టుకున్నాను. ఇది చాలా సాధారణంగా చేసే తప్పు. సీనియర్, జూనియర్, సుపీరియర్, ప్రయర్, ఇన్ఫీరియర్ ఈ వంటి పదాల తర్వాత ఎప్పుడూ టూ వాడాలి. ఓకే. ఉదాహరణకు హీ ఈజ్ సీనియర్ టు మీ అనాలి, కానీ హీ ఈజ్ సీనియర్ దాన్ మీ అనకూడదు. ఈ 5 పదాలు గుర్తుంచుకుంటే చాలు. ఇక సోర్స్లో ఉన్న మరో ఆసక్తికరమైన నిర్మాణం, ద మోర్ యు వర్క్ ద బెటర్ యువర్ రిజల్ట్ విల్ బీ. నువ్వు ఎంత ఎక్కువ కష్టపడితే నీ ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. అవును. దీన్ని ప్యారలల్ కన్స్ట్రక్షన్ అంటారు. ద నిర్మాణం ఒకదాని పెరుగుదల మరొకదాని పెరుగుదలకు ఎలా కారణమవుతుందో చూపిస్తుంది. ద హయ్యర్ యు గో ద కూలర్ ఇట్ గెట్స్. ఎంత పైకి వెళ్తే అంత చల్లగా అవుతుంది. అవును. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు వైపులా కంపారిటివ్ డిగ్రీని మోర్, బెటర్, హయ్యర్, కూలర్ వాడతాం, మరియు రెండింటి ముందు ద అనే ఆర్టికల్ తప్పనిసరిగా ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన నియమం, మనం ఎప్పుడూ ఒకే రకమైన వాటిని పోల్చాలి. కాశ్మీర్ వాతావరణం బెంగుళూరు కంటే చల్లగా ఉంటుంది అని చెప్పడానికి ద వెదర్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ కూలర్ దాన్ బెంగుళూరు అని ఇంగ్లీష్లో అనడం వ్యాకరణపరంగా తప్పు అని సోర్స్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం కాశ్మీర్ వాతావరణాన్ని బెంగుళూరు నగరంతో పోలుస్తున్నట్టవుతుంది. ఓ, అది తార్కికంగా తప్పు. మనం కాశ్మీర్ వాతావరణాన్ని బెంగుళూరు వాతావరణంతో పోల్చాలి. ఓకే, అర్థమైంది. వాతావరణాన్ని నగరంతో పోల్చకూడదు. మరి దాన్ని ఎలా సరిచేయాలి? దానికి బదులుగా ద వెదర్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ కూలర్ దెన్ దాట్ ఆఫ్ బెంగళూరు అని చెప్పాలి. ఇక్కడ దాట్ ఆఫ్ అంటే ద వెదర్ ఆఫ్ అని అర్థం. పదాన్ని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ఈ నిర్మాణం వాడతాం. ఒకవేళ బహువచనమైతే దోజ్ ఆఫ్ వాడతాం. ఉదాహరణకు ద ప్లేస్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ బెటర్ దెన్ దోజ్ ఆఫ్ జీబీ షో. ఇక్కడ దోజ్ ఆఫ్ అంటే ద ప్లేస్ ఆఫ్ అని అర్థం. అద్భుతం. మనం ఈరోజు ఒక కథతో మొదలుపెట్టి విశేషణాల డిగ్రీలు, వాటి వెనుక ఉన్న తర్కం,
వాటిని ఏర్పరిచే నియమాలు, వాక్యాలను ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీకి మార్చే పద్ధతులు, చివరికి భాషలో తరచుగా చేసే కొన్ని సూక్ష్మమైన తప్పుల వరకు చాలా విషయాలు లోతుగా తెలుసుకున్నాం. అవును, ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే నియమాలను బట్టి పట్టడం మాత్రమే కాదు, పోలిక వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం. మనం ఇద్దర్ని పోలుస్తున్నామా, లేక భీముడిలా ఒకర్ని అందరితో పోలుస్తున్నామా, లేదా అబ్దుల్ కలాంలాగా గొప్పవారిలో ఒకరిగా చెప్తున్నామా? ఈ స్పష్టత మనకుంటే సరైన పదాలు, సరైన వాక్య నిర్మాణం వాడటం చాలా సులభమవుతుంది. వినేవారికి ఒక చిన్న ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. మన సోర్స్ మెటీరియల్లో ఓల్డ్ అనే పదానికి ఓల్డర్, ఓల్డెస్ట్ మరియు ఎల్డర్, ఎల్డెస్ట్ అనే 2 కంపారిటివ్ సూపర్లేటివ్ రూపాలున్నాయని పేర్కొన్నారు. అవును. అయితే వాటి మధ్య ఉన్న తేడాను ఆ మెటీరియల్లో వివరించలేదు. కాబట్టి ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, మనం ఓల్డర్ ఎప్పుడు వాడాలి, ఎల్డర్ ఎప్పుడు వాడాలి? ఈ రెండింటి మధ్య అర్థంలో ఏమైనా తేడా ఉందా? ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటప్పుడు ఏది సరైనది? ఈ చిన్న తేడా వెనుక ఉన్న గ్రామర్ నియమమేమిటి? దీని గురించి ఆలోచించండి. అవును. భాషలోని ఇలాంటి చిన్న చిన్న న్యూవాన్సెస్ దాని అందాన్ని మరింత పెంచుతాయి.